పాపరహితుడు ప్రేమామయుడు మన పాపములను భరింపన్. పాపరహితుడు ప్రేమామయుడు మన పాపములను భరింపన్. మహిమ ప్రభు యేసు ప్రభు కలుషము పాపగధర కరుణించెన్. మహిమ ప్రభు యేసు ప్రభు కలుషము పాపగధర కరుణించెన్. విష్ యు హ్యాపీ క్రిస్మస్, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. హల్లెలూయా, యేసయ్య జన్మించెగా మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. హల్లెలూయా, యేసయ్య జన్మించెగా మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వర్తమానంలోకి వచ్చాం. ఏంటంటే సృష్టిలో క్రిస్మస్ అని మొదటి వర్తమానం చెప్పాను కదా, రెండవ కోణంలో అదే వాక్యాల్లో సృష్టిలో క్రిస్మస్. జాగ్రత్తగా విందా. దయచేసి ఎవరు కూడా ఇది చివరి వరకు చూడాలని కోరుతున్నాను. స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఏదైనా వీడియో వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే సింపుల్గా అక్కడికి బిట్ చూస్తారు. అలా చూడొద్దు. మీకు నిజంగా యేసుప్రభువు వారు ఈరోజు క్రిస్మస్ యొక్క ఆనందాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారా? తప్పకుండా ఈ క్రిస్మస్ మెసేజ్ని చివరకు చూడండి. మీకు తప్పకుండా ఆత్మీయంగా దేవుడు నడిపిస్తే అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ముందుకెళ్దాం. గతించిన ఎపిసోడ్ చెప్పినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సృష్టిలో క్రిస్మస్ మరొక కోణంలో. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఈ వాక్యాల చేత మీకు తెలియపరుస్తూ వచ్చాను కదా. అయితే దేవుడు సృష్టి తయారు చేస్తున్నప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఈ మాటలో భూమి ఆకాశము, పైన కనిపిస్తున్న ఆకాశం మనకు కనబడుతుంది కదా, ఆకాశము అలాగే ఇక్కడ ఉన్న మనం ఉంటున్న భూమి రెండు కలిసి ఒకేసారి దేవుడు సృజించను అనే మాట వాడాడు. అయితే అందులో నుంచి చాలా విషయాలు మీకు మొన్న జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అదే 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అనే మాటలో మీకు ఒక విషయం తెలియపరుస్తూ వచ్చాను. భూమిలో నుంచి దేనికి పోల్చుకుంటున్నాం ఆత్మీయంగా అని అంటే, మానవుడిగా దేవుడు భూమిలో నుంచి చేశాడు కాబట్టి 2:7 ఆదికాండంలో నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుదిగా నరుడు జీవాత్మ అయినను అని చెప్పాం. అయితే చీకటి అగాధ జలం పైన కబ్బి ఉంది. ఏ అగాధ జలం పైన అంటే ఆ మనిషిని తయారు చేశాడు దేవుడు. మనిషి యొక్క అగాధము అంటే మనిషిని భూమిలో నుంచి చేశాడు కాబట్టి భూమి యొక్క అగాధ జలము అనే మాటకి ఏం తీసుకున్నాం మనం అంటే, గతించిన వర్తమానంలో భూమిలో నుంచి మనిషి వచ్చాడు, మనిషి యొక్క అగాధము హృదయం అని తీసుకున్నాం. ఈరోజు ఆ మనిషి ఎవరు అంటే మనకు తెలుసు, ఆదాము. ఆదాము గురించి బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆదాము అనే ఆ మనుష్యుడు తన యొక్క అగాధ జలము పైన చీకటి కమ్మి ఉంది అని అర్థం. భూమి యొక్క అగాధ జలం మీద చీకటి కమ్మింది అనే ఈ వాక్యాన్ని మనం ఆత్మీయంగా 2వ కోణంలోకి వస్తున్నాం. భూమిలో నుంచి దేవుడు మానవుని తయారు చేశాడు. ఆదికాండం 2:7 ప్రకారంగా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆ 2:7లో ఆదాముని తయారు చేసిన తర్వాత దేవుడు సృష్టి అంతా చేసి అయిపోయిన తర్వాత మానవుని తయారు చేశాడు. తర్వాత భూమి యొక్క అగాధ జలం పైన చీకటి కమ్మి ఉంది అనే టాపిక్ మనం చదువుకుంటూ వచ్చాం. భూమి యొక్క అగాధ జలం ఏంటి, దానికి చీకటి కమ్మటం ఏంటి అనేది పోయినసారి చెప్పిన టాపిక్ కాకుండా ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. భూమి అంటే మానవుడు ఆదాములో నుంచి జాగ్రత్త గమనిస్తే సృష్టి అంతా వచ్చింది. ఆదాము నుంచి ఎముకను తీశాడు దేవుడు. తర్వాత వారి యొక్క కుమారులు అలా 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 సంతానం పెరుగుతూ వచ్చింది. మీరు ఒకసారి లూకా సువార్తలో 3వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే అక్కడ ఆదాము 3:38 చివరిలో ఆదాము దేవుని కుమారుడు అంటాడు. ఆదాములో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళందరూ పైకి వెనక్కి చదివితే మనకు అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను అర్థమైందని చెప్తాను, వినండి. ఆదాములో నుంచి
హవ్వని దేవుడు చేస్తే ఆ తర్వాత సృష్టి అంతా వచ్చింది. ఇంచుమించుకు ఒక మాట చెప్పడం ప్రపంచమంతా ఆదాం హవ్వల నుంచి వచ్చింది. ఇంతవరకు మనకు తెలుసు కదా. అయితే ఇప్పుడు భూమి యొక్క అగాధ జలం మీద ఏమి కమ్మి ఉందని చదువుకున్నాము అంటే చీకటి కమ్మింది. భూమి అంటే ఎవరు అంటే ఆదాము. ఆదాము యొక్క అగాధ జలం ఏంటనుకుంటున్నారు? అగాధము అనే మాట మర్చిపోదు. ఆదాము లోపల అగాధంలో ఏముందో మనకు కనపడుతుందా? కనపడదు. అగాధంలో మాత్రం జలం ఉందని రాశాడు, దాని మీద చీకటి కమ్మింది అన్నాడు. ఇప్పుడు జలము గురించి ఒక మాట బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా చదువుకుందాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చినట్లయితే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మీకు చాలా జాగ్రత్తగా చదివి వినిపిస్తాను, చూడండి. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేసి కూర్చున్న చోట నీవు చూచున్న జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలో మాట్లాడువారిని సూచించును. చాలా జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జలముపై ఏం కమ్మి ఉందని రాసుకున్నాడు అంటే చీకటి కమ్మింది. అగాధ జలంపై చీకటి కమ్మింది అని రాస్తాం. ఏ అగాధం అంటే భూమి యొక్క అగాధం. భూమిలోంచి ఎవరు వచ్చారు? మానవుడు ఆదాము. ఆదాము యొక్క అగాధం అంటే ఏంటి? ఆదాము తర్వాత అగాధంలో ఏమి మనకు కనపడినట్లుగా ఆదాము తర్వాత ఇంకా పుట్టలేదు అప్పటికే. ఫ్యూచర్లో పుట్టుకుంటూ వస్తారు. అందుకని ఇందాక ఆదాము దేవుని కుమారుడు అని చెప్పి ఆయన యొక్క లిస్ట్ ఎందుకు చదివించానంటే ఆదాము నుంచి వచ్చే జనమంతా కూడా జలములతో పోల్చాడు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఈ ప్రకటన 17-15లో. ఆ జలములంట ప్రజలను, లేకపోతే ఆయా భాషలు మాట్లాడేవారిని, జనసమూహములను, జనములను సూచించును రాశాడు. 17-15 మీరు తర్వాత చదువుకున్న ప్రకటనలో. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే జలములు అంటే మనుషులే. ఎక్కడి నుంచి వచ్చారు మనుషులు అంటే ఆదాము నుంచి రాబోతున్న జనమ మీద ఆల్రెడీ అప్పటికే ఆది కాండములోనే చీకటి కమ్మేసింది. అర్థమవుతుందా? మనము ఈరోజు కాదండి, ఆ రోజు నుంచే ఆ చీకటి బయలుదేరి కమ్మేసింది. ఎవరి మీద? ఆదాములో నుంచి రాబోతున్న జనాంగము. అంటే ప్రపంచంలో ఈరోజు ఎన్ని కోట్ల జనాభా ఉందో అన్ని కోట్ల జనాభా మీద ఆ రోజు చీకటి అడ్డుపడిపోయింది. ఆ చీకటి అడ్డుపడిపోతే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుంది. అంటే ఆత్మ ఈ జలములు అంటున్న జనములు అనగా మనమే. ప్రపంచమంతా ఎన్ని దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు, వీధులు, సందులు, ఎక్కడెక్కడ జనం ఉన్నారు వాళ్ళందరి మీద చీకటి కమ్మేసింది. ఆ చీకటి లోపలికి వెళ్ళాలని ఏం చూస్తుంది? ఇక్కడ వెలుగు చూస్తూ ఉంది. ఒకసారి మనము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో మధ్యలో నుంచి ఒక మాట మీకు చూపించదలుచుకున్నాను. చాలా జాగ్రత్తగా మీరు కూడా బైబిల్ మీ యొక్క భాగాన్ని చూడండి. మధ్యలో నుంచి అనగా ఏంటంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారంలో నుండి దేవుని వైపునకు. దీన్ని కంపేర్ చేసుకోండి. చీకటిలో నుండి వెలుగులోనికి అంటూ మళ్ళీ కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. సాతానులో నుండి క్రీస్తులోనికి అని అర్థం. ఇక్కడ ఏం రాస్తున్నాడు? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారంలో నుండి దేవుని వైపునకు. అంటే సాతాను ఈజ్వల్ చీకటి, అలాగే వెలుగు ఈజ్వల్ దేవుడు. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే చీకటి కమ్మేసిందంటే ఎవరు కమ్మేశారని అర్థం? సాతాను కమ్మేశాడు. సాతాను చీకటి కమ్మేసింది అని చెప్పడానికి ఇంకొక మీకు స్పష్టమైన ఎవిడెన్స్ ఇస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అంటే అంధకారం, అందం అంటే చీకటే కదా, చీకటి క్రియలను విసర్జించి అంటే చాలామంది మీద జలములు మీద చీకటి కమ్మింది. జలము అంటే మనుషులే, ప్రజలే, జనములు, జనసమూహము, భాషలు సూచించి ఆయా భాషలు అంటే ప్రపంచమంతా భాషలు మాట్లాడేవాళ్ళు మనుషులే కదా. మనుషుల మీద చీకటి కమ్మింది. చీకటి అంటే అంధకార క్రియలు. అంటే ఇందాక చీకటి అంటే ఏమన్నా? సాతాను అంధకార క్రియలు చేస్తాడు. అంధకార క్రియలను ఏమంటున్నాడు తెలుసా? విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందాము అని చెప్తూ, చీకటి క్రియలు ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు, అలాగే మత్తైనను, లేకపోతే కామ విలాపములు, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము, పగటి యందు నడుచుకున్నట్టు మనం అవి కాకుండా నడుచుకోవాలి. అంటే ఇవన్నీ ఏ క్రియలు? చీకటి క్రియలు. అర్థమైంది మీకు?
చీకటి కమ్మేసింది అగాధ జలం మీద. అగాధంలో జలం ఉంది. జలం అంటే మనుషులే, నీవు నేనే, ప్రపంచ జనాభే. మన మీద ఆల్రెడీ ఆ సృష్టిలో నుంచే ఆ యొక్క సాతాను అనే చీకటి, సాతాను అనే అంధకార క్రియలు అప్పటి నుంచే కమ్మేసింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చాలా జాగ్రత్తగా చదువుతున్నాను, వినండి. పగటి వారము, పగలు అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇక్కడ రాయబడిన మాట, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులుగా ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. ఇది పగలంటే ఏంటో, వెలుగంటే ఏంటో ఇప్పుడు చూడండి. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణం ధరించుకుందుము. ఇది వెలుగు అంటే విశ్వాసము, ప్రేమ, లేకపోతే ఆ కవచాన్ని, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణాన్ని. ఇదండి పగలంటే, ఇదండి వెలుగంటే. ఇప్పుడు ఆ వెలుగు ఏం చేస్తుంది తెలుసా, నిన్ను ఎంత రక్షిద్దామన్నా లేకపోతే విశ్వాసం తీసుకొద్దామని ప్రత్యేకంగా బయలుదేరిపోయింది. ఆ బయలుదేరిపోతున్న ఆ వెలుగుని మనం ఏం చేస్తున్నామో తెలుసా, రానివ్వట్లేదు. ఆ మాట కూడా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే చాలా క్లియర్గా మనకి ఆ వచనాలు అర్థమవుతూ ఉంటాయి. ఏమని రాస్తున్నాడు అంటే ఇక్కడ 5వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అర్థమైందా? వెలుగు అంటే చీకట్లో ప్రకాశిస్తుంది. ఆ ఆత్మ, దేవుని ఆత్మ ఏం చేసింది, జలం పిల్ల అల్లాడుతుంది వెళదామని, కానీ ఆ చీకటి గ్రహించలేకపోతుంది. చీకటి అడ్డుపడిపోతుంది. అంటే జలము పేద చీకటి అంటే జనముల మీద ఉన్న చీకటి అనే పాపం అనే ఆ సాతాను అనేవాడు ప్రతిరోజు నిన్ను పడగొడుతున్నాడు. నీ కుటుంబాల్లో కలహాలు పెడుతున్నాడు. భర్త భార్య మీద గొడవలు, బిడ్డలతో తల్లిదండ్రులు గొడవలు, సమాధానం లేదు, ఎందుకు అనవసరంగా బ్రతుకుతున్నానా, చనిపోతామని ఎన్నోసార్లు నీకున్న సమస్యలకి చివరికి వెళ్ళిపోతున్నావు. అది చీకటే. అయితే వెలుగు అనే ఆ స్థితి వస్తూ ఉంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనలో జీవం ఉండను, ఆయనలో వెలుగుండనని చెప్పాడు కదా. ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి మాత్రం గ్రహించలేకపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే నీ వాక్యం అనే వెలుగు నీ పక్షంగా వస్తుంది. గతించిన దానిలో చెప్పిన 119 130లో నీ వాక్యం అగుడుతోటనే వెలుగు కలుగుని అంటున్నాడు. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు. ఇదే 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అర్థమైందా? నిజమైన వెలుగంట లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నదంటే, ప్రతి మనిషి అంటే జలం అనమాట. జలం అంటే మనుషులే. ఆ మనిషి దగ్గరకు వస్తుంది ఆ వెలుగు. ఏ రోజైనా నీ వాక్యంకి అవకాశం ఇస్తావా? ఎప్పుడు డిసెంబర్ 20వ తారీఖు ఒక్కరోజే అనుకుంటున్నామేమో, ఆ రోజు ముందు రోజు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సెలబ్రేషన్లోగా ఒకవేళ తాగుతూ తందలాడుతూ ఫ్రెండ్స్తో షికారులు చేసే ఆ సెలబ్రేషన్ అనుకుంటున్నావేమో, అది చీకటే. అయితే ఈరోజు నీ వాక్యం వస్తుంది, వింటున్నావు కదా. వింటున్నప్పుడు తప్పకుండా ఒకవేళ యాక్సెప్ట్ చేయలేవా, మనశ్శాంతి లేదా, అది చీకటే. ఇంట్లో గలిబిలిగున్నావా, చీకటే. బతకూడదని చనిపోతాం అనుకుంటున్నావా, అది చీకటే. అయితే నీకున్న ప్రాబ్లం పోవాలంటే వెలుగుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. నిజమైన వెలుగు లోకంలో ఉంది, అది ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు రప్పించుకోగలవా? ఇదే 8వ అధ్యాయం యోహాను సువార్తలో 12వ వచనంలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు కూడా ఈ భాగం తీయండి. రాస్తున్నాడు అక్కడ 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారి చీకట్లో నడవక జీవపు వెలుగులోనికి నడుస్తారు. అర్థమైందా? ప్రభుని వెంబడించి ఎవరు అవుతారు? చీకట్లో ఉండక జీవపు వెలుగులోకి వస్తారు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఆది యందు ఏ విధంగా అయితే భూమి మీద సృజించాడో, చీకటి అగాధ జలం మీద కమ్మి ఉంది. చీకటి భూమి యొక్క అగాధ జలం. భూమి అంటే మానవుడు, ఆదాము. మానవుడు యొక్క అగాధము అంటే మానవుడైన ఆదాము నుంచే జనాభా అంతా వచ్చారు. అందుకని రోమా 5వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూస్తావు. ఒక మనుషుని ద్వారా పాపమును, పాప ద్వారా మరణమును ఎలాగ ప్రవేశించును అంటాడు. అంటే ఒక మనుషుడైన ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళలోకి అది కంటిన్యూ అయ్యింది. ఆ చీకటి అగాధ జలం మీద కమ్మిన తర్వాత, అంటే అగాధ జలం అంటే మనుషులే అని చెప్పాను కదా. అప్పటికి ఇంకా జనము పుట్టలేదు. అప్పటికే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ జనములో నువ్వు ఉన్నావా? నీకు ఇంకా చీకటి కమ్మిందా? చీకటి అంటే సాతాను చదువుకున్నాం కదా, చీకటి అంటే అంధకార క్రియలను చదువుకున్నాం కదా. ఇంకా నువ్వు ఆత్మీయంగా ఉన్నావా? పేరుకొని క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు, కానీ తప్పు చేస్తున్నావు. ఫైనల్గా నువ్వు మాట చెప్తున్న ప్రియ సహోదరుడా, ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ట్విన్స్ ఉన్నారు. అన్నయ్య దేవునిలో ఉన్నాడు, చాలా గొప్ప
మంచి విశ్వాసి. కానీ తమ్ముడు చెడిపోయి పాడైపోయిన తర్వాత ఒకరోజు బాగా ఆ ఇంట్లో వ్యసనాలకు బానిసైపోయి డబ్బులు అడిగితే ఇవ్వట్లేదని చెప్పి ఇంట్లో దొంగతనాలు చేసి బయటికి వెళ్ళి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు కదా అని చెప్పేసి ఆ వ్యక్తి ఎంతవరకు వ్యసనాలకు వెళ్ళిపోయాడంటే త్రాగుడు లేకపోతే ఏదో ఒకటి అమ్మేసుకొని చేసేవాడు. ఒకరోజు ఆ త్రాగుతూ ఫ్రెండ్స్తో కలిసి ఏదో ప్యాకెట్ ఆడుతుంటే చిన్న గొడవ వచ్చింది. గొడవలు ఏం చేశారు తెలుసా, ఆ బాటిల్ పగలగొట్టి పొడి చేశాడు. పొడిచిన తర్వాత రక్తపు మెడుగులో పొరలాడుతున్న తన ఫ్రెండ్ని చూసి వాళ్ళ ఫ్రెండ్ అందరూ అరుస్తూ ఉంటే పరిగెత్తుకుంటే ఇటు రావాలి తెలియక వెంటనే ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు అన్నయ్య చూస్తే, అన్నయ్య ఏంటి తమ్ముడు, ఏమైందిరా, ఏంటి ఒంటి నిండా ఏంటి రక్తం అని అన్నయ్య కంగారు పడుతుంటే, అన్నయ్య నిన్ను ఫ్రెండ్ని వాడిని చంపేస్తాను అన్నయ్య, వాడిని పొడిచేస్తానని అంటే వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తలుపు వేసిన తర్వాత ఒకటే ఆలోచన వచ్చింది. ఇమ్మీడియట్గా వస్తుంటే బయట తలుపు తడుతున్నారు. అర్థమైంది పోలీసులు వచ్చారని. ఏమంటే అన్నయ్య ఏం చేశాడు తెలుసా, అది నువ్వు బట్టలు తీసని చెప్పి తన బట్టలు తీమిచ్చేసి వేరే వస్త్రాలు వేయించి మంచివి అలా పెట్టాడు. అన్నయ్య ఏం చేశాడంటే తమ్ముడు ఆ రక్త మడుగులో ఉన్న వస్త్రాలు అన్నయ్య వేసుకున్న తర్వాత తలుపు తీసాడు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశాడు ఎవరిని, అన్నయ్యని. అన్నయ్య అంటే అప్పుడు వెనక్కి ఒక మాట చెప్తున్నాడు, నేను ఇప్పుడు సజీవుడిగా ఉండకపోయినా పర్లేదు, ఎందుకంటే నా ప్రభువుని నేను అంగీకరించాను. ఆ ప్రభువుని అంగీకరించారు కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఇంకొకసారి తప్పు చేస్తే నీకు కాపాడేవాడు ఇంకొకడు ఉండడు అనగానే ఆశ్చర్యమైపోయి భయంకరంగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నీవు పొందవలసిన శిక్ష చీకట్లో ఉన్న నీకు వెలుగులోకి రప్పించడం కోసమే అన్నలాగా వచ్చిన యేసన్న ఈరోజు సృష్టిలోనే వచ్చేసాడు వెలుగుగా నిన్ను రక్షించడానికి. అదే నిజమైన క్రిస్మస్. ఇప్పటికైనా నువ్వు నిజమైన క్రిస్మస్లోకి రాకపోతే, ఇప్పటికైనా యేసన్న నిన్ను విడుదల చేయడానికి వచ్చిన వెలుగే ఇది. ఇంకా చీకట్లో ఉన్నావా, బయటకు వచ్చి రక్షణలోకి రా. ప్రభు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.